బహిరంగ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 తర్వాత 2,00,000 రుణమాఫీలు చేస్తామని బల్లగుద్ది చెప్తున్నారు. అసలు ఆగస్టు 15 దేనికి సంకేతం అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఆగస్టు 15లో రేవంత్ రెడ్డి అదృష్టమా? దురదృష్టమా? అంటే దీని మీద మీ సమాధానం? ఈ అదృష్టమో, దురదృష్టమో కాదు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత అని చెప్పి మాట్లాడితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ వస్తే ఆ టైంలో చేనికి రాదు కాబట్టి, ఆ టైంకి అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి, ఆగస్టు 15 రోజు 100% ఈ రుణమాఫీ దాని లోపల ఆగస్ట్ 15 రోజు అనలే. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ చెప్పిన మాటకి మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే సవాలు మా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విసిరినరో, ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ చేస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాడా? మేము చేస్తాము అని మేము కట్టుబడి ఉన్నాము. మరి మేము విసిరిన సవాల్కి మేము చేస్తే ఆయన ఏదైతే ఈరోజు మేము ఇయ్యము చేస్తలేమని చెప్పి ప్రజలకి ఏదైతే రైతులకి మోసపూరిత మాటలు మాట్లాడుతుండో, మేము ఆగస్టు 15 లోపల 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. దానిపైన స్పందించకుండా ఆయన తోక ఉన్న ఆయన అల్లుడిని పంపించి ఇదొకటి అదొకటి మాట్లాడిపిచ్చుడు కాదు. అంటే ఆల్రెడీ ఆయన స్పీకర్ ఫార్మాలిటీలోనే రాజీనామా పత్రాన్ని అమరవీరుల స్తూపం కాడికి తీసుకొచ్చేసి ఆయన మీడియా ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా. మీకు ఆ లెటర్‌ని కూడా నేను అమరవీరుల స్తూపం దగ్గర మొన్న ప్రెస్ మీట్ పెట్టి చూపియడం జరిగింది. ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో తెచ్చిండా? ఏ ఫార్మాట్‌లో తెచ్చిండో? సరే నేనంటే రాజకీయాల్లో సరే ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా. ఆయన సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఎన్నో సార్లు శాసనసభ్యునిగా ఉన్నాడు. ఏదైతే అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి. అది స్పీకర్ ఫార్మాట్‌లో ఉందా? తూతూ మంత్రంగా ఆయన తెచ్చిచ్చిండా? చాలా స్పష్టంగా ఆయన లేఖ చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి నిజంగా హరీష్ రావు గారు చెప్పిన మాట కట్టుబడి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆయనకి ముఖ్యమంత్రి దాకేందుకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఇదేదో ఆగస్టు 15 లోపల దీనికి సంబంధించి రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తా. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే మేము చేస్తే మరి ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో లేఖలు పంపమని చెప్పండి. మరి ఆయన ఎవరైతే సంబంధించి పెద్దల దగ్గర ఎవరి దగ్గర పెడతామో 2 లేఖలు పెడదాము. 100% మేము చేస్తాము. చేసినాక ఆయన రాజీనామా లేఖని ఆమోదింపజేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్పీకర్ అంటే చైర్మన్ ఫార్మాలిటీలో మీరు రాజీనామా పత్రాన్ని ఇప్పుడు రాసి చూపించగలుగుతారంటే 100% ఇస్తా. హరీష్ రావు లేఖ తీసుకొని రమ్మని చెప్పండి. 100% లేకపోతే హరీష్ రావు నమ్మకం లేకపోతే మనిషిని పంపమని చెప్పండి. నా లేఖ రాసి నేను ఇస్తాను. నేను సిద్ధంగా ఉన్న దానికి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే తప్పనిసరిగా చేస్తారని ఒక నమ్మకం నాకుంది. మొదటి సంతకం మీరు ముఖ్యమంత్రి గారు చెప్తారన్నదానికి మొదటి సంతకము నేను రైతు రుణమాఫీల పైన చేస్తా. ఈ 6 గ్యారెంటీల్లో రైతు రుణమాఫీ అనేది ఒకటి అని చెప్పారు. అది 6 నెలలు గడిచిపోయింది. ఆగస్టు పోయింది. అది 8 నెలలు అవుతుంది. అంటే ఇది కాలక్రమేణా అంటే ఒకటి నిజంగా కూడా నిధుల కొరతనా అదనేది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే మీరు ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడతారు అన్నదాన్ని నేను చెప్తున్నాను. ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు 5వ నెల రన్నింగ్ నడుస్తుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఈ రైతు బంధువులను మళ్ళీ ఆగస్టుకు పెంచారు. మేము ఎక్కడ కూడా మేము ఇచ్చిన మాటని తప్పుతాము, మేము చేయమని చెప్పి మాట్లాడతలేము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట్లాడారు. దాని తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా నేను ఎప్పుడన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చుడు సాధ్యమవుతుందా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అన్నాడు. మేము ఎక్కడ కూడా మాట మారుస్తలేము. 100% మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఉన్న పరిస్థితులకి ఇమీడియట్ గా రిజాల్వ్ చేయాల్సిన సమస్యలు ఏమి ఉన్నాయో వాటిని పరిష్కరించారు. ఆ రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా ఏంటంటే మీరు అడపా చేయమని చెప్పి ఎన్ని చేసి ఏం చేయాలి ఆ లెక్కలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సంపూర్ణంగా దాన్ని సాగ్రిగేట్ చేసి ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా రుణమాఫీ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆ బ్యాంక్స్ తోటి అందరితో మాట్లాడి ఆ డిసిషన్ తీసుకొని కొద్దిగా ఆలస్యమైంది. చేయలేమని ఎక్కడ మాట్లాడతలేము, లేదా సగం చేస్తామని చెప్పి మాట్లాడతలేము. 2,00,000 రూపాయల రుణమాఫీ తప్పనిసరిగా మేము ఇచ్చిన మాట మేరకు చేసి తీరుతాము. ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాము. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఈ రోజు నేను ఇంత కష్టపడి ఈ రోజు ఈ స్థాయిలో నేను ఇంత బలంగా నా పదవికి నేను రాజీనామా చేస్తున్నా అంటే ఎంత నమ్మకము, ఎంత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను అంత బలంగా చెప్పగలుగుతాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టే కదా అంత కాన్ఫిడెంట్ గా కూడా చేయనికి ప్రభుత్వం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఆ ప్రక్రియ ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది ఎక్కడ దాకా వచ్చింది, ఏ టైం వరకు వస్తుందో నాకు కూడా తెలుసు కదా. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు. అమిత్ షా ఒక ఫేక్ వీడియోని గాంధీ భవన్ వర్గాలు సోషల్ మీడియా అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ నాయకులకి దిమాగ్ దొబ్బింది. వాళ్ళకి ఇక్కడికి క్యాసెట్ దొబ్బింది వాళ్ళకి. అసలు ఫేక్ వీడియోలు సృష్టించి ఫేక్ ప్రొపగండా చేసుడు బీజేపీ పార్టీ సోషల్ మీడియాకి అలవాటు.
ఎన్నో సందర్భాల్లో రాహుల్ గాంధీ గారి పైన, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పైన ఎన్నో వీడియోలు వీళ్ళు సృష్టించారు. అసలు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ. అసొంటోళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేక ఉద్దేశపూర్వకంగా ఏదో తీసుకొచ్చి దాన్ని చిత్రీకరించి ఏదో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే రేవంత్ రెడ్డి గారు భయపడతారని వారు అనుకుంటారేమో. కాకపోతే హీస్ ఎ ఫైటర్. ఇసొంటోళ్ళని ఎంతో మందిని చూసిండు ఆయన భయపడే వ్యక్తి కాదు, భయపెట్టే వ్యక్తి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు పంపియడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆల్రెడీ వేరే అంటే రకరకాల కేసులు ఏదైనా అనుకోండి. ఆల్రెడీ అతను విచారణ ఖైదీగా ఉన్నారు. ఎలక్షన్స్ టైంలా ఏదైతే సంబంధించి వాళ్ళకి సానుకూలంగా లేని నాయకులను జైల్లో పెట్టి, అక్రమ కేసులు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదాం, అప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీజేపీ పార్టీ ఒక రాక్షసత్వ పార్టీ లెక్క వారు ప్రయత్నిస్తారు. అండ్ చాలా స్పష్టంగా వారు రిజర్వేషన్లని తొలగిస్తామని అనేక సందర్భాల్లో ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడినరు. రాజ్యాంగాన్ని కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దానికి తొత్తులు లెక్క వారితోటి పొత్తులున్న కొన్ని పార్టీలు, ఆ రోజు బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కూడా మాట్లాడారు. ఏది రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. ఈ రోజు దాన్ని వారు అన్న మాటనే మేము తిరిగి మాట్లాడితే ఈ రోజు ప్రజలకు అది తెలిసి వాళ్ళని బండకేసి కొట్టే పరిస్థితి ఉందని చెప్పి సర్వేలలో బయటకు వచ్చినాక దాన్ని వెనకడికేసి మేము ఎక్కడ అన్నామని చెప్పి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతారు తప్ప 100% వారి మేనిఫెస్టోలో ఇది ఉంది. అందుకే 400 సీట్లు దాటితే ఏదైతే సంబంధించి ఆ సంఖ్య ఏదైతే ఉందో అది 75% దానిపైన ఏదైతే లెక్క ఉందో ఆ లెక్కకి 400 సీట్లు దాటితే దాన్ని సవరించుకోవచ్చు అనే ఒక మన దానికి సంబంధించి మన సిస్టమ్ లో ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి, దాన్ని రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 400 సీట్లు దాటితే అంటే రాజ్యాంగాన్ని మార్చే అవకాశము, అదేమో సీట్ సంఖ్య ఉంది 75% 80% పైన ఒకటే పార్టీకి అన్ని సీట్స్ వస్తే గతంలో కూడా 419 సీట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుచుకున్నది కదా గతంలో. మీకు ఎప్పుడు కూడా మేము రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. మేము రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ మాది. అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మాది. సిస్టమ్ ని ఇవన్నీ కూడా ప్రజలకి ఇది అవసరం అని చెప్పి నమ్మే పార్టీ మేము. నిజంగా కూడా ఈ 400 ప్లస్ లేకుండా 75 95 అనేది నిజంగా అన్ని సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అని చేంజ్ చేయొచ్చా? నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీలని రద్దు చేయొచ్చా? అంటే చెయ్యొచ్చా అంటే ఈ రోజు చెయ్యకూడనివి ఎన్నో చేస్తారు కదా. రైతులకి నల్ల చట్టాలు తీసుకొస్తారని, డిమానిటైజేషన్ చేస్తారని అనుకున్నామా? నోటుబందీ చేస్తారని అనుకున్నామా? దానివల్ల లాభం ఏం జరిగింది? ఎంత నల్లధనం వచ్చిందో లెక్కలేదు. ఏదైతే సంబంధించి కరోనా విపత్కర సమయంలో మెడిసిన్ వ్యాక్సిన్ తేవాల్సిన సమయంలో గరిట పళ్ళెం పట్టుకొని దాన్ని గట్టికి కొడితే కరోనా పారిపోతుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఏదైతే కరోనా ఇంట్లో కరెంటు బంద్ చేస్తే చీకటికి కరోనా భయపడి పారిపోతుంది అని చెప్పి కరోనా కేంద్ర మంత్రులు మాట్లాడారు. దానికి నరేంద్ర మోడీ గారు ఇంటి పైన దీపం పెట్టండి, మొత్తం కరెంట్ లైట్లు అన్ని బంద్ చేసేయండి, చీకటి ఉంటే కరోనా వాడిపోతుంది అని అంటే అంత అజ్ఞానులు వీళ్ళు. వీళ్ళు రేపొద్దున ఏదన్నా చేయగలుగుతారు. వీళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉందంటే నార్త్ కొరియాలో కదా కిమ్ జాంగ్ ఏ విధంగా అయితే ఆడ సంబంధించిన నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన ఎట్లయితే సంబంధించి ఆయన రకమైన కట్టింగ్ ప్రజలు చేయించుకోవాలనే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా బహుశా కిమ్ జాంగ్ ని ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నట్టు. కిమ్ జాంగ్ ఆయన ఇన్స్పిరేషన్ లెక్క తీసుకొని నేను కూడా ప్రజలు చెప్పింది చేస్తారా లేదా అన్నట్టు పల్లెంలు కొట్టండి, దీపాలు పెట్టండి అని చెప్పి చప్పట్లు కొట్టండి, కరోనా వారిపోతుంది అని చెప్పి ఆయన ఒక ట్రయల్ చేసిండు కరోనా సమయంలో. ఇది రేపటి యొక్క మన స్వాతంత్రాన్ని స్వేచ్ఛని గుంజేసుకునే ప్రయత్నము బీజేపీ పార్టీ చేస్తుంది.